శ్రీమాత్రే నమః. రేపు దశ పాపహర గంగా దశమి అనమాట. అంటే 10 రకాల పాపాలని పోగొట్టేది. అంటే మనసుతో చేసేవి, వాక్కుతో చేసేవి, శరీరంతో చేసేవి. మనసుతో అంటే మనం చెడుగా ఊహించుకునే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పాపమే. మనసులో కూడా మనం చెడు ఆలోచనల్ని రానివ్వకూడదు, అది కూడా పాపమే. అలాగే శరీరంతో చేసే పాపాలు ఉంటాయి, వాక్కుతో చేసే దోషాలు ఉంటాయి. వాక్కుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అన్నిటికంటే వాక్కుతో చేసే దోషాలు ఎక్కువగా ఉంటాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, ఇంకొకరిని తిడుతూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం. ఈ పాపాలన్నింటినీ పోగొడుతుంది. సరే, ఈ పాపాలన్నింటినీ పోగొడుతుంది కాబట్టి ఇన్నాళ్ళు మనం తెలిసి తెలియక చేసిన ఈ పాపాలన్నీ పోగొట్టుకోవటం కోసం రేపేమో గంగా నదిలో స్నానం చేసి సంకల్పం చెప్పుకుంటాం. సరే, బానే ఉంది. అంటే ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా? కాదు. మనం ఎప్పటికీ చెయ్యము అని నిర్ణయం తీసుకుంటే మాత్రమే పాపాలను పోగొడుతుంది. అంతే తప్ప ప్రతిసారి తప్పు చేసేసి తూచి నేను మళ్ళీ చేయను అంటే అది కుదరదనమాట. కాబట్టి వీలున్న వాళ్ళు మీకు దగ్గరలో ఏ నదిలో స్నానం చేసినా, గంగా నదిలో స్నానం చేసినా ఫలితం వస్తుంది. కాబట్టి వీలుంటే నదీ స్నానం చేయండి. లేదు అంటే మీ ఇంట్లో స్నానం చేసే ఆ నీటిలోనే గంగా నదిని స్మరణ చేసుకుంటూ గంగ నీటితో స్నానం చేస్తున్నాము అని చెప్పి స్నానం చేయండి. అలాగే ఒకవేళ నదీ స్నానానికి వెళ్తున్నారు అని అనుకోండి, షాంపూలతోటి, సబ్బులతోటి అక్కడ స్నానం చేయకూడదు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పళ్ళు తోమేసుకుంటారు. కొంతమంది అయితే పళ్ళు కూడా ఇంట్లో తోముకోరు, ఎలాగో నదీ స్నానానికి వెళ్తున్నాం కదా అని అక్కడే పళ్ళు తోమేస్తారు. పాచి బట్టలతోటే స్నానం చేస్తారు. అది మహాదోషం, మహాపాపం. జన్మ జన్మలకి మనతో పాటు వచ్చేస్తుంది అనమాట పాపం. కాబట్టి ఇంట్లో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదికి వెళ్ళి అక్కడ జస్ట్ మునిగేసి రావాలంతే తప్ప మన ఒంటి మురికంతా వదిలిపోయేదాకా సబ్బులతోటి రుద్దేసి ఆ శాచెట్లన్నీ అక్కడే పడేసి ఆ సబ్బు మురికంతా నదిలోకి వదిలేస్తే మహాపాపం, మహాదోషం. ఏ పాపాన్ని పోగొట్టుకోవటం కోసం నదీ స్నానం చేస్తున్నాము అని అనుకుంటున్నామో ఈ దోషం చేయటం వల్ల, అంటే పాచి బట్టలతోటి ఈ సబ్బులతోటి అక్కడ స్నానం చేయటం వల్ల అంతకు మించి 1000 రెట్లు పాపాన్ని మనం మూటగొట్టుకుంటామనే స్ఫురణని మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే రేపు పొద్దున్నే లేచి, అసలు మామూలుగా ఏకాదశి రోజు ఏం చేస్తాము? ఉపవాసం ఉంటాం కదా, ఆ రోజు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తాం. ఏకాదశి వ్రతపాలన అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు కలిపి చేస్తాం అనమాట. రేపు దశపాపహర గంగా దశమి కూడా కాబట్టి చాలా విశేషమైన రోజు కాబట్టి రేపు కూడా పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి తులసి దళాలతో స్వామివారికి అర్చన చేసి సాయంత్రం ఉపవాసం ఉండాలి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. వీలుంటే భూశయనం చేయమంటారు. ఒకవేళ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయనుకోండి, అయ్యో మేము భూశయనం చేయలేకపోయామే అని బాధపడద్దు, మంచం మీదే పడుకోండి. ఏకాదశి ఏమో నిర్జల ఏకాదశి కదా, భీముడు అడుగుతారనమాట, 24 ఏకాదశిలో నేను ఉండలేను, నాకు ఆకలి ఎక్కువ మీకు తెలుసు కదా, ఏదో ఒక్కరోజు సంవత్సరానికైతే మాత్రం ఉండగలుగుతాను నేను, ఏదైనా మార్గం చెప్పండి అంటే మహర్షి చెప్తారనమాట, ఈ 24 ఏకాదశులు ఉండలేకపోతే కనీసం నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉండు, ఈ 24 ఏకాదశులు వ్రతం చేసిన ఫలితం నీ ఖాతాలో పడిపోతుందని చెప్తే భీముడు ఈ నిర్జల ఏకాదశికి ఉపవాసం ఉంటారు. కాబట్టి నీళ్లు తీసుకోకుండా మేము ఉండగలము అని అనుకుంటే మాత్రమే, అంతే తప్ప ఇలాగే ఉండాలి, నిర్జల ఏకాదశికి నీళ్లు కూడా తాగకూడదు అని మనకి ఎక్కడా ఎవరు ఏమీ చెప్పరు. మన శరీరాన్ని, మన శరీర స్థితిని అనుసరించి మాత్రమే ఏదైనా చెయ్యాలి. నీళ్లు తాగకుండా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ పలహారం తీసుకుంటారు. పలహారం తీసుకున్నా కానీ మేము ఆకలికి ఉండలేమండి, ఎందుకంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకా శరీరానికి సంబంధించి బాధలు ఉన్నాయి, కాబట్టి మాకు తప్పదండి అని అనుకుంటారా? మీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరాన్ని బాధ పెట్టకుండా మీరు ఏది చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మనం ఉపవాసాలుండి స్నానాలు చేసేసి పాపాలు చేసేసాం అనుకోండి, భగవంతుడు అనుగ్రహించడు. నువ్వు నీ ధర్మాన్ని పాటిస్తూ, నీ బాధ్యతలని నువ్వు నిర్వర్తిస్తూ, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని సరిగ్గా చూడకుండా, వాళ్ళకి కనీసం అన్నం కూడా పెట్టకుండా మనం ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఏం ఫలితం ఉంటుంది? ఉండదు కదా. అలాగే ఆకలేస్తే ఎవరైనా పాప అన్నం అడుగుతారు అనుకోండి, చచ్చా మా దగ్గర లేదని చెప్పి వాళ్ళని తోసేసి భగవంతుడు పాదాలు పట్టుకున్నాం అనుకోండి, భగవంతుడు అనుగ్రహించడు. మనం ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పాటిస్తూ దయ చూపిస్తూ మన మనసులో ఉన్న కల్మషాలన్నింటినీ బయటకు పెట్టేసి భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అలాగే ద్వాదశి రోజు ఏం చేయాలంటే వీలైనంత తొందరగా పారణ చెయ్యాలి.
పారణ చేసేటప్పుడు ఆ రోజు ఏం చేయాలంటే సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పణ చేసుకోవాలి. స్వయం పాకం అంటే ఒకరికి కాదు, నలుగురికి కలిపి ఇవ్వాలన్నమాట. దాన్ని స్వయం పాకం అంటారు. స్వయం పాకం ఇచ్చి వచ్చేసిన తర్వాత మనం ఇంట్లో చేసిన ఆ నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పణ చేసి అప్పుడు దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ద్వాదశి రోజు రాత్రి కూడా ఉపవాసం ఉండాలి. అలానే ఒకవేళ ఏకాదశి ఉపవాసం మేము ఉండలేకపోయామండి, 24 ఏకాదశులు వ్రతం చేసిన ఫలితం మాకు రాదేమో అని భయపడవలసిన అవసరం లేదు. ప్రతి ఏకాదశికి మనం వ్రత కథ చెప్పుకుంటున్నాం కదా, ఆ రోజు కూడా వ్రత కథ నేను పొద్దున్నే పెడతాను కాబట్టి అది విని వ్రతం చేసిన ఫలితాన్ని మనం పొందొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వ్రత కథల్లో మనల్ని ఏదైతే చెయ్యొద్దు అన్నారో అది ఇంకెప్పటికీ చెయ్యము అని చెప్పి సంకల్పం తీసుకోవాలన్నమాట. అలా సంకల్పం తీసుకుని భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అయినా శరీరం నిలబెట్టుకోవడానికి ఆహారం తీసుకున్నా ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా ఉండడం. మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, మీకు ఏ స్తోత్రం నచ్చితే ఆ స్తోత్రాన్ని మీరు చదువుకోండి. లేదు అంటే భగవన్ నామ స్మరణ చేసి ఆ రోజంతా భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ రోజు ఒకవేళ మీకు దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే ఏ ఆలయమైనా సరే వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి. మన జీవితానికి భగవంతుడు మాత్రమే మార్గాన్ని చూపిస్తాడు. ఇంక ఎవరు మనకు వచ్చిన కష్టాన్ని గాని బాధని గాని అస్సలు దూరం చేయలేరు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇమ్మన్నారు కదా, ఆ గాడిద గుడ్డు, మేము ఇవేమి నమ్మం, ట్రాష్, నాకు అవసరం లేదు అంటారు. అది మహాపాపం, చాలా తప్పు. ఆ తప్పును మాత్రం ఎప్పుడూ చేయొద్దు. అలాంటి మాటలు మాట్లాడితే మనం కూడా ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం. సద్బ్రాహ్మణుడికి ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఆ ద్రవ్యంతో ఏం చేస్తారు? బియ్యం కొనుక్కుంటారు, ఇంట్లో వెచ్చాలు కిరాణా సరుకులు అవన్నీ కొనుక్కుంటారు. అవే కదా వాళ్ళు తింటారు. ఆ శక్తితోనే కదా వేదాన్ని వల్లెవేస్తారు, పన్నాలు చదువుతారు. దేనికి? లోక కళ్యాణం కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏదైతే వేదాన్ని వల్లివేయడానికి శక్తిని ఇవ్వడానికి మనం కూడా ఒక కారణమయ్యామో, వాళ్ళు చేస్తున్న ఆ లోక కళ్యాణంలో మనకి కూడా కాస్త భాగం వస్తుంది అని అస్సలు మర్చిపోకండి. అందుకే వేద పండితులకి ఏదైనా సమర్పణ చేసేటప్పుడు అవసరం లేదు అని దయచేసి అనకండి. ఒకవేళ మీకు ఇవ్వడం ఇష్టం లేదు అని అనుకోండి, మాట్లాడు కూరుకోండి, అంతే తప్ప ఆ గాడిద గుడ్డు వాళ్ళకిస్తేనే పుణ్యమా, నాకు అవసరం లేదు అంటే వాక్కుతో దోషాన్ని మీరు తెచ్చుకుంటున్నారు. అది మాత్రం మర్చిపోవద్దు.